హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని మీకు తెలుసు. సో దాని గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను అండ్ దానికి సంబంధించిన ఫైనల్ డిసిషన్ కూడా వచ్చినట్లు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ నాకైతే వచ్చింది ఫండమెంటల్గా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళంతా లైక్ అయితే చేయండి, చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి. సో మనం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్టే కోసం. అండ్ సుప్రీంకోర్టులో అయితే దీని మీద స్టే విధించారు. సో హైకోర్టు డిసిషన్ మీద స్టే విధించి ఎవరైతే కోర్టుకెళ్లారో దాదాపు 135 మెంబర్స్ అంటున్నారు. సో ఎవరైతే కోర్టులో ఫైల్ చేశారో వాళ్లకు ఈ కౌన్సిలింగ్‌లో యాడ్ చేయమని అండ్ అదేవిధంగా ఈ కేసునైతే మళ్ళీ వాయిదా వేశారు. కానీ కౌన్సిలింగ్ నడుస్తుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కోర్టు వరకెళ్ళిన 135 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్‌లో యాడ్ కాబోతున్నట్లు మనకైతే ఇప్పుడు ఫండమెంటల్‌గా సమాచారం వచ్చింది. అండ్ హైకోర్టు డిసిషన్ మీద అయితే స్టే ఉంది. స్టే విధించారు. అండ్ తెలంగాణ కౌన్సిలింగ్ అయితే కొనసాగుతుంది. ఎవరైతే కోర్టుకెళ్లారో వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. 135 మెంబర్స్ అని న్యూస్ అయితే వచ్చింది. వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. సో ఇక నుంచి ఏమవుతుందంటే వెంటనే మెరిట్ లిస్ట్ రావడం, వెబ్ ఆప్షన్స్ జరగడం, ఇదంతా కూడా కేసు ఇదంతా ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోతుంది. సో 9-12 రూల్ ప్రకారమే జరుగుతుంది. కోర్టుకెళ్ళిన వారిని మాత్రం యాడ్ చేస్తున్నారు అని అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అదే ఉంటుంది దాదాపు. జస్ట్ ఇప్పుడే అది కంప్లీట్ అయింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మొత్తానికి వెయిట్ చేద్దాం. ఎప్పుడు మెరిట్ లిస్ట్ రావచ్చు, వెంటనే ఈవినింగ్ వరకా మార్నింగ్ వరకా అయితే అప్పుడు ఇంకో వీడియో చేస్తాను.